viewers, welcome to our channel Fantastic Things. Thanks for supporting us. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ వీడియోలో మేము రీసెంట్గా విజిట్ చేసిన ఒక వండర్ఫుల్ ప్లేస్ని చూపించబోతున్నాము. అదేంటంటే ది న్యాచురల్ బ్రిడ్జ్ క్యావెర్న్స్. ఇది టెక్సాస్ స్టేట్లోని శాన్ ఆంటోనియోలో ఉంది అండ్ దిస్ ఇస్ ద లార్జెస్ట్ కమర్షియల్ కేవ్స్ ఇన్ ద స్టేట్ అండ్ వన్ ఆఫ్ ద పాపులర్ అట్రాక్షన్స్. ఇక్కడ జస్ట్ కేవ్స్ మాత్రమే కాకుండా కొన్ని అట్రాక్షన్స్ కూడా ఉన్నాయి. లైక్ ఏరియల్ అడ్వెంచర్ రోప్ కోర్స్, ట్విస్టెడ్ ట్రయల్ క్లైంబింగ్, జెమ్ మైనింగ్, ఇలా చాలా ఉన్నాయి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. టూర్ స్టార్ట్ అయ్యే ముందు మనకి ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు, లైక్ కేవ్స్ లోపల ఎలా ఉంటుంది, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అలాంటివన్నీ. సో బేసిక్గా ఇక్కడ 2 టైప్స్ ఆఫ్ కేవ్ టూర్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి డిస్కవరీ టూర్ అండ్ సెకండ్ది ది హిడెన్ ప్యాసేజ్ టూర్. సో ఒక్కోటి ఎక్స్ప్లోర్ చేయడానికి అప్రాక్సిమేట్గా 50 to 60 minutes టైం పడుతుంది. మేము డిస్కవరీ టూర్కి వెళ్ళాం. సో డిస్కవరీ టూర్ వచ్చేసి 180 feet బిలో ద గ్రౌండ్ తీసుకెళ్తారు. అక్కడ టెంపరేచర్ 21 degrees సెంటిగ్రేడ్ ఉంటుంది అండ్ హ్యూమిడిటీ వచ్చేసి 99%. సో స్వెట్టింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పారు. అండ్ కోవిడ్ టైం కాబట్టి కేర్ఫుల్గా ఉండాలని కూడా చెప్పారు. ఇక్కడ వాళ్ళే ఫొటోస్ తీస్తున్నారు. టూర్ అయిపోయాక మనకు కనుక ఫోటో నచ్చితే పే చేసి ఫోటో తీసుకోవచ్చు. సో మనం కేవ్స్లోకి ఎంటర్ అయిపోయాం. ఇప్పుడు మనం కేవ్స్కి సంబంధించిన హిస్టరీని కొంచెం తెలుసుకుందాం. 1960లో శాన్ ఆంటోనియోలోని ఒక యూనివర్సిటీకి చెందిన 4 స్టూడెంట్స్ ఇప్పుడు ఈ కేవ్స్ ఉన్న ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళారంట. సో అలా వెళ్ళినప్పుడు వాళ్ళకి అక్కడ ఒక 60 feet న్యాచురల్ లైమ్స్టోన్, అంటే 60 అడుగుల పొడవుగా ఉన్న ఒక సున్నపు రాతితో ఏర్పడిన ఒక బ్రిడ్జ్ కనబడింది. సో వాళ్ళు అలా కొన్ని రోజులు ఆ ప్లేస్ని ఎక్స్ప్లోర్ చేసి బ్రిడ్జ్ కింద నుండి ఒక ప్యాసేజ్ ఉందని, 2 miles వరకు కేవ్స్ ఉన్నాయని డిస్కవర్ చేశారు. సో అలా కేవ్స్ని ఎక్స్ప్లోర్ చేసి వచ్చిన స్టూడెంట్స్ ఆ తర్వాత ఆ ల్యాండ్ ఓనర్ని కలిసి కేవ్స్ గురించి, అందులో ఉన్న ప్యాసేజెస్ గురించి చెప్పారు. తర్వాత 1963లో 1/2 mile ప్యాసేజ్ని డెవలప్ చేశారు అండ్ టూరిస్ట్ అట్రాక్షన్గా మార్చి 1964లో ఓపెన్ చేశారు. అదే ఈ డిస్కవరీ టూర్. ఆ తర్వాత కేవ్స్ని ఫర్దర్గా ఇంకా ఎక్స్ప్లోర్ చేసి ఎక్స్టెండ్ చేశారు ఫర్ టూరిజం. ఇక్కడ గైడ్స్ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఈ కేవ్ స్ట్రక్చర్స్ ఎలా ఫామ్ అయ్యాయో. And then our last drip zone is small stalactites. They're very thin, they have a hollow center, so which is just like a straw, and we call them soda straws. So our soda straws, our columns, stalactites, and our stalagmites. But water also flows along our walls to create what we call flow stones. So if you guys start your attention, along this wall right over here, see those crystal lines coming out of the wall, we call those cave ribbons. But whenever they start to hang off that wall, you can see some examples of that right back up here when they hang off that wall. And then our last formation is going to be back here along this wall. Whenever it grows along the wall and then touches the ground, we call them cave draperies. So you have our drapes, our curtains, and then our lovely ribbons. But all these formations, they all look different. They do all grow the same way. The way that they grow, there's the rainwater outside. As that rainwater seeps to the soil on the surface, it does pick up carbon dioxide because the decaying plant sounds within that soil. ఇక్కడ ఫ్లోస్టోన్ స్ట్రక్చర్స్ ఎక్కువగా ఉంటాయి.
మీరు చూశారు స్ట్రా లాంటి స్ట్రక్చర్స్ పైనుండి వేలాడుతున్నట్టుగా కనబడుతున్నాయి. ఇవన్నీ మినరల్స్ లైక్ లైమ్, కాల్షైట్ అండ్ ఫాస్ఫరస్ వాటర్తో కలిసినప్పుడు ఇలా ఏర్పడుతూ ఉంటాయి అండ్ అవి గ్రో కూడా అవుతూ ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూస్తున్నది క్యాజిల్ ఆఫ్ ది వైట్ జైంట్. ఇది 50 feet టాల్, 50 feet వైడ్ అండ్ 250 feet లాంగ్. అండ్ ఇది ద సెకండ్ లార్జెస్ట్ రూమ్ ఇన్ ద కేవ్స్. ఇక్కడ చూస్తున్న పూల్స్ని రిమ్స్టోన్ పూల్స్ అంటారు. ఇక్కడ మీరు చూస్తున్న దాన్ని వాచ్ టవర్ అంటారు. ఇది టాలెస్ట్ స్ట్రక్చర్ ఈ కేవ్స్లో. ఇది 50 feet హైట్ ఉంది. ది ఎమరాల్డ్ లేక్. ఇది చాలా అట్రాక్టివ్ పార్ట్ ఆఫ్ డిస్కవరీ టూర్. పూల్ చుట్టూ ఫ్లో స్టోన్ మీద ఉండే వాటర్ వల్ల సర్ఫేస్ అంతా మెరుస్తూ ఉన్నట్టు ఉంటుంది. అండ్ వాటర్ ఇక్కడ గ్రీన్ కలర్లో కనిపిస్తుంది బికాజ్ ఆఫ్ రీఫ్రాక్షన్ ఆఫ్ లైట్ ఇన్ ద పూల్. చూసారా వాటర్ ఎంత క్లియర్గా ఉన్నాయో.
ఇక్కడ కనిపించేది హాల్ ఆఫ్ ద మౌంటైన్ కింగ్. అండ్ ఇది లార్జెస్ట్ రూమ్ కేవ్స్లో. ఈ కేవ్స్లో చాలా మటుకు ఫ్లో స్టోన్స్, షాండ్లర్స్, సోడా స్ట్రాస్ అండ్ అదర్ ఏన్షియంట్ ఫార్మేషన్స్ అన్నీ చూడొచ్చు మనం. We are almost done with the discovery tour. ఇప్పుడు మనం వేరే ఎండ్ నుంచి బయటికి వచ్చాం. ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం. సో ఇక్కడ మీరు వేరే అట్రాక్షన్స్ కూడా చూడొచ్చు. స్టార్టింగ్లో చెప్పాం కదా, అవే అండి ఇవి. Thanks for watching the video till the end, and please don't forget to subscribe to our channel. Bell icon click చేయడం మర్చిపోకండి.